రైట్, ఇక మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోలింగ్ సరళికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ నమోదైంది? సాయంత్రం 6 గంటల లోపల ఎంతవరకు నమోదవుతుందని అధికారులు చెప్తున్నారు? గతంతో పోలిస్తే ప్రస్తుత పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది? రైట్ మురళి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 52.69% పోలింగ్ నమోదైంది. గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3 గంటల వరకే గతంలో నమోదైనటువంటి పోలింగ్ పర్సెంట్ని ఈ పోలింగ్ 18వ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో ఈ 4వ దఫలో జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఇది ఇప్పటికే బీట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో 1 గంట అదనంగా ఓటర్లకు సమయం ఇవ్వడంతో కొంత ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేటటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రధానంగా మనం చూసుకుంటే గతంలో 49.63% నమోదైనటువంటి పోలింగ్ పర్సెంట్ ఇప్పటి వరకు అయితే 3 గంటల వరకు 37.69% నమోదైంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 37,28,417 ఓటర్లు ఉండగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్గిరి ఉంది. ఇక్కడ మినీ ఇండియా కూడా మల్కాజ్గిరిని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అనేక రాష్ట్రాలు జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటారు. అనేక మంది ఇక్కడ స్థిరపడిన వారు కూడా ఉంటుంటారు. దీనిలో భాగంగానే ప్రధానంగా గతంలో ఇక్కడ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి పోటీ చేశారు, గెలుపొందారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీల చుట్టూ టఫ్ ఫైట్ కనిపిస్తూ ఉంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్గా త్రిముఖ పోరు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 22 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఓవరాల్గా మల్కాజ్గిరి పార్లమెంట్లో 3,199 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇవాళ పోలింగ్ రోజు 19,448 మంది సిబ్బంది కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ 37.69 ఉండగా నియోజకవర్గాల వారిగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా మనం గమనిస్తే మాత్రం ఇప్పటి వరకు అత్యధికంగా మేడ్చల్లోనే ఈ యొక్క పోలింగ్ ఎక్కువగా జరిగిందని చెప్పుకోవాలి. 42.60గా నమోదైంది. ఆ తర్వాత వరుసగా నియోజకవర్గాల వారిగా చూస్తే మల్కాజ్గిరిలో 33.68, ఉప్పల్లో 39.28, కంటోన్మెంట్లో 39, ఎల్బీ నగర్లో 34, కుక్కట్పల్లిలో 39, కుత్బుల్లాపూర్లో 35గా ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మనము ఇక్కడ విజువల్లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా సందడి మాత్రం కనిపించడం లేదు. ప్రధానంగా జిల్లాల వారీగా చూసుకున్న ప్రధానంగా అటు జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, అటు ఆదిలాబాద్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో అత్యధికంగా పోలింగ్ నమోదవుతూ ఉంటే కేవలం హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి హైదరాబాద్ పార్లమెంటు అలాగే సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరిలో మాత్రం కొంత మందకొండిగా ఈ యొక్క పోలింగ్ జరుగుతూ ఉందనేది అయితే చెప్పుకోవాలి. ఉదయం నుంచి ఇదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికీ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు కూడా తరలి రావడం లేదు. అదే గ్రామీణ ప్రాంతాలతో హైదరాబాద్తో గ్రామీణ ప్రాంతాలు కంపేర్ చేసి చూస్తే మాత్రం దాదాపు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాలు అటు రూరల్లో ఉన్నటువంటి ఖమ్మం లాంటి ప్రాంతాలు కావచ్చు, ఖమ్మం లాంటి పార్లమెంటు అలాగే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే మాత్రం హైదరాబాద్ నియోజకవర్గంలో కేవలం 29% మాత్రమే నమోదైతే పోలింగ్ పర్సెంట్. ఖమ్మంలో దాదాపు 60కి చేరింది ఈ యొక్క పోలింగ్ పర్సెంట్. ఏది ఏమైనప్పటికీ గతంతో పోలిస్తే ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 49% గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ యొక్క పోలింగ్ కొనసాగితే ఈసారి కొంత దాన్ని బీట్ చేసేటటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 3 గంటల వరకే మధ్యాహ్నం 3 గంటల వరకు 37.69% ఈ యొక్క పోలింగ్ కొనసాగితే మరో 2.5 గంటలు ఉంది కాబట్టి
ఈ ఎండల దృష్ట్యా అలాగే ఒక గంట అదనంగా ఓటర్లకు టైం ఈసీ వెసులుబాటు ఇచ్చింది కాబట్టి కొంత పోలింగ్ పర్సెంటేజ్ అయితే తప్పక పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉందనేది అయితే చెప్పుకోవచ్చు మురళి. అయితే ఓవరాల్గా ఎంత మేర పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని ఇప్పటివరకు ఉన్నటువంటి అంచనాగా చెప్తున్నారు అధికారులు రాజు? ఇప్పటి వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు 37.69గా ఉంటే దాదాపు 50% పైగా 55 నుంచి 60% పోలింగ్ నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కేవలం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోలిస్తే గతంలో 53%గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ నెలకొంటే ఈసారి ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటల వరకే ఈ యొక్క 52%గా బీచ్ చేసింది. అయితే మరో 2.5 గంటలు ఉంది కాబట్టి దాదాపు 60కి పైగా 65 నుంచి 70 మధ్యలో ఈ యొక్క పోలింగ్ నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.